డాడ్, తనెన్నోసార్లు మీ లెక్కలన్నీ తలకిందులు చేసింది కదా, ఇప్పుడు తను ఒప్పుకుంటుందంటారా? నా లెక్కలన్నీ తలకిందులు చేసుండొచ్చు, కానీ ఆ ఉల్టా అయిన లెక్కలన్నీ కూడా సాల్వ్ చేయమని తారకి చెప్పాను. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటానని ఈవిడికి మాటిస్తే ఆ అబ్బాయితో వెళ్ళి మాట్లాడడమే కరెక్ట్ అనిపిస్తోంది. ఒకరితో మాట్లాడడం వల్ల, ఒకరినొకరు తెలుసుకోవడం వల్ల వాళ్ళ గురించి తెలుస్తుంది. ముందు మాట్లాడి చూడు. ఒకవేళ ఇష్టం అయితే ముందుకు పోవచ్చు. సార్, మీరీ మాట అంటున్నారా? నా మనసులో ఏముందో తెలిసి కూడా. నిధి, ఏమన్నావు నువ్వు? నీ మనసులో ఉన్నది కర్ణకెలా తెలుస్తుంది? అదేంటో సరిగ్గా అర్థమయ్యేలా బయటికి చెప్పు. చూడమ్మా నిధి, నీ మనసులో ఏమున్నా మాతో చెప్పు, సంశయించకమ్మా. శాంతి, అది నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు, కానీ అన్నీ నువ్వు అనుకున్నట్టే జరగాలనుకోవడం తప్పు. కొన్నిసార్లు మనకేం కావాలి, మనం ఏం చెయ్యాలన్నది లైఫే డిసైడ్ చేస్తుంది. ఆ క్షణంలో అది ఒప్పుకోవడానికి మనసుకు కాస్త కష్టంగా ఉంటుంది, కానీ అది జీవితం నీకోసం తీసుకునే సరైన నిర్ణయం అని తర్వాత నీకు అర్థం అవుతుంది. నిధి, జీవితం ఎవరి కోసమో ఆగదు నిధి. అందుకే మనం కూడా ఆగిపోకూడదు. రాబోయే అవకాశాల కోసం ఎదురు చూడొద్దు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. అర్థం చేసుకోవాలి.